ప్రభుత్వం పడిపోయింది, ఆల్టర్నేటివ్ మార్గం చూసుకోవాలి. లేదా నెక్స్ట్ ఎలక్షన్ వరకు, అంటే వాళ్ళు 2 ఏళ్ల తర్వాత పడిపోయింది అనుకోండి, ఇప్పుడు ఎన్నుకునే ఎన్నిక కూడా ఈ రాబోయే 3 ఏళ్ల కోసమే ఉంటుంది. అంతే అంతే, 5 ఏళ్ళు ఉండదు. అప్పుడు 3 ఏళ్ల కోసమే ఎన్నిక జరగాలి. అంటే లైక్ ఉప ఎన్నిక టైప్ ఇక అవన్నీ కూడా. ఇప్పుడు రాజ్యసభకు కూడా అంతే కదా, 6 ఏళ్లలో ఇప్పుడు ఒక ఆయన 2 ఏళ్ళు 3 ఏళ్ళు చేశాక ఆయన ఇట్లా రాజీనామా చేశాడు అనుకోండి, 3 ఏళ్లకే ఎన్నిక జరుగుద్ది, 6 ఏళ్లకు ఉండదు. మామూలుగా అయితే 6 ఏళ్ళు రాజ్యసభ సభ్యుడు, లోక్సభ సభ్యుడి కంటే రాజ్యసభ సభ్యుడికి ఎక్కువ పదవీ కాలం ఉంటుంది. ఆ టైపులో వీళ్ళు ఇంకొక 2 ఏళ్ళు ఎంత టైం ఉంది అంత టైమే. ఇప్పుడు మొన్న మోబీదేవిది 2.5 ఏళ్ళే. అట్లాగే రేపొద్దున కూడా ఆ సిస్టమ్ రన్ అవుతుంది, అది ప్రభుత్వాలు కూల్చుకుంటే. అంతే తప్ప మేము ముందు రద్దు చేసేసి మేము ముందు వెళ్ళిపోతాం అనే ప్రభుత్వం దిగితే మన కేసీఆర్ చేసినట్టు అలాంటి ఇంకో చేయొచ్చు. అప్పుడు అట్లాగే ఆ 2 ఏళ్ళ, అప్పుడు 6 నెలల వరకు, అంటే 6 నెలలది బెటర్ మేబీ. ఒక ఏడాది అట్లయితే కనుక ఏడాది అయినా కూడా రాష్ట్రపతి పాలన పెట్టచ్చు, దాని మీద స్పష్టత రావాలి. మేబీ ఏడాది పైన ఉంటే గనక అట్లా చేస్తాము, ఎన్నికలు పెడతాము అనేది పెట్టచ్చు. మామూలుగా మన దేశంలో 2034 ముందు ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన ఏమన్నా చూడబోతాం సార్ అప్పుడు ఒక రకంగా. అదే చూడాలి. ఈ బిల్లు సంపూర్ణమైనటువంటి రూపానికి వస్తే, ప్రస్తుతం ప్రాథమికమైనటువంటి రూపంలో ఉంది. ఏపీసీ పూర్తయిన తర్వాత వీళ్ళే అన్న ఇచ్చినటువంటి అన్ని కలిపి మళ్ళీ తుది రూపం ఇచ్చిన తర్వాత ఒక స్పష్టత వస్తుంది. అప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ